బాహుబలి సినిమాకి $40 టికెట్టా? నీ అమ్మ జేమ్స్ కెమెరాన్ లాంటి అవతార్ సినిమా తీసిన డైరెక్టరే పెట్టలేదురా $40 టికెట్ అని ఒక యాక్టివిస్ట్ ఎవరో 10 years కింద బాహుబలి రిలీజ్ అయినప్పుడు అమెరికాలో టాలీవుడ్ మూవీ టికెట్ ప్రైసింగ్ గురించి వేసుకున్నాడు. మ్యాటర్ ఏంటంటే అమెరికా ఇస్ అ కంట్రీ విచ్ హాస్ ఫ్రీ మార్కెట్ ప్రైసింగ్. అంటే మన ఇండియాలో లాగా ఇక్కడ ఎంఆర్పి అనే కాన్సెప్ట్ లేదు. ఒక కోక్ బాటిల్ని ఒకటి $1కి అమ్మొచ్చు, అదే కోక్ బాటిల్ని ఇంకొకటి $3కి అమ్మొచ్చు. అది షోరూమ్ లో కార్ అయినా, బార్ లో బీర్ అయినా, తినే బియ్యం అయినా, వేసుకునే కాండం అయినా, గ్యాస్, సిగరెట్, మందు ఇలా నిత్యావసరాలైనా సరే. నిత్యావసరాలు అంటే నిత్యాకు అవసరం ఉండే సామాన్లు కాదు, నిత్యం మనకు అవసరం ఉండే సామాన్లు. అందుకే అమెరికాలో ఏది ఎవరికి ఎంతకు నచ్చితే అంతకు అమ్ముకోవచ్చు. అండ్ దట్ ఈస్ అ ఫ్యాక్ట్ మోస్ట్ ఆఫ్ us know. సిమిలర్లీ మూవీ టికెట్స్. ఒక మూవీ ప్రొడ్యూసర్ అనేటోడు నీ కోసమో నా కోసమో బానిసల కోసమో సినిమా తీయడు. ప్రాఫిట్స్ కోసం మాత్రమే సినిమాలు ప్రొడ్యూస్ చేస్తారు. అఫ్ కోర్స్ సినిమా ఇస్ అన్ ఆర్ట్, but it is also a business, and nowadays it's more business than art. And like any other good business person, a producer, distributor and movie theater would want high returns on their product. అందుకే కొత్త సినిమా రేట్లని కుదిరినప్పుడల్లా పెంచి మింగుతారు. ఫర్ ఎగ్జాంపుల్, ఎక్కువ మంది బుక్ చేస్తున్నారు అంటే ఉబర్ ఫేర్స్ అయినా, ఫ్లైట్ టికెట్స్ అయినా, నువ్వు అప్పుడప్పుడు కలిసి వచ్చే ఆ ఆంటీ అయినా ప్రైజెస్ పెంచుతారు. ఎందుకంటే ఎక్కాల్సిన అవసరం నీకు వచ్చిందంటే నువ్వు ఎంత ఇచ్చైనా సరే ఎక్కుతావు అని వాళ్ళకి తెలుసు కాబట్టి. అరే ఎక్కడం గురించి మాకు తెలియదారా, కానీ కాలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్ కన్నా కూడా టాలీవుడ్ టికెట్ ప్రైజెస్ ఎందుకు ఎక్కువ ఉన్నాయి అమెరికాలో? ఎందుకంటే నువ్వు నేను ఇలా రెడ్ ఫ్లవర్స్ కాబట్టి మనకి మనమే టిఎఫ్ఐ బానిస అని ఒక రెడ్ ఫ్లవర్ ట్యాగ్ వేసుకొని మా అన్న కలెక్షన్స్ మీ అన్న కన్నా ఎక్కువ అని సోషల్ మీడియాలో డప్పు కొట్టుకోనికి ఏడికైనా పోతాం, ఎంతకైనా తగ్గిస్తామని తెలివి ఉన్న థియేటర్స్ కి, ధైర్యం ఉన్న డిస్ట్రిబ్యూటర్స్ కి తెలుసు కాబట్టి దే ఆర్ టేకింగ్ అడ్వాంటేజ్ ఆఫ్ us. ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. And it seems like there's a plausible reason behind Tollywood movie ticket pricing in America. సాకేంటి? Producers and distributors would want to recover the money as fast as possible. ఎందుకంటే రోజులు పెరిగే కొద్దీ జనాల్లో మూవీ హైప్ తగ్గుద్ది. ఇక మన వందలాది మంది తెలుగు టాలీవుడ్ రివ్యూ క్రిటిక్ కానసీర్స్ వచ్చేసి సినిమా బాలేదు, ఇది సొట్ట, అది లొట్ట అని ఏదో కంప్లైంట్ పెడతానే ఉంటారు. ఇక ఇవన్నీ తప్పించుకొని పైసలు సంపాదించుకోవాలి కాబట్టి టాలీవుడ్ సినిమాలకి టికెట్ ప్రైజెస్ లేపి కూర్చోబెడతారు. ఇక హార్డ్ కోర్ మూవీ ఫ్యాన్స్ ఎట్లుంటారంటే కెరియర్ మింగినా పర్వాలేదు, ఫస్ట్ డే ఫస్ట్ షో పడాల్సిందే. అయినా FDFS చూడకపోతే ఈ రివ్యూ నా కొడుకులు వచ్చేసి ఎక్స్పీరియన్స్ మొత్తం ఖరాబ్ చేస్తున్నారు. కూలీ మూవీ రివ్యూ, వార్ 2 రివ్యూ. ఇంకొకడేమో ఆ క్యాస్ట్ హీరోకే ఫస్ట్ డే కలెక్షన్స్ అంత వచ్చినప్పుడు మా క్యాస్ట్ హీరోకి ఎంత రావాలరా అని సినిమా పోతాడు. ఇక జనరిక్ ఆడియన్స్ అయితే బాలేదులో బి ఇన్పించిన థియేటర్ లో టీ దాకా కూడా పోరు. మరి మన రివ్యూవర్స్ ఏమంటారు? రివ్యూ అనేది ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అకార్డింగ్ టు ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ద ఇండియా ఆఫ్ ద ఆర్టికల్ ఆఫ్ ద 19 ఆఫ్ ద బ్లా బ్లా బ్లా. నా రివ్యూ నా ఇష్టం. ఇంకేమంటాడు? అరే సినిమా అనేది కూడా ఒక ప్రోడక్టే కదరా, నేను డబ్బులు పెడుతున్నా, నాకు నచ్చలేదు రివ్యూ రాస్తున్నా. రెస్టారెంట్ లో ఫుడ్ బాలేకపోతే రివ్యూ రాయమా, ఫోన్ లో ఫీచర్స్ బాలేకపోతే రివ్యూ రాయమా, గర్ల్ ఫ్రెండ్ అనిస్తే కన్ఫెషన్ లో రాయమా? సో ఈ ప్రొడ్యూసర్స్, రివ్యూయర్స్, ఫ్యాన్స్ కి ఉండే ఫైట్ వుడ్ నెవర్ ఎండ్ బికాస్ నోబడీ ఈజ్ రైట్, నోబడీ ఈజ్ రాంగ్. ఎవ్రీబడీ ఈజ్ రైట్, ఎవ్రీబడీ ఈజ్ రాంగ్. ప్రొడ్యూసర్స్ కి పైసలు కావాలి, రివ్యూయర్స్ కి వ్యూస్ కావాలి, ఫ్యాన్స్ కి హిట్స్ కావాలి. ఇక ఇప్పటిదాకా నేను మొత్తుకుంది యూఎస్ లో దరిద్రం గురించే. ఇక ఇండియాలో సీన్ ఎక్స్ప్లెయిన్ చేయాలి అంటే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. దానికన్నా ఫ్లాప్ సినిమా తీసుడే ఈజీ ఏమో. ఎందుకంటే మన దగ్గర మాట్లాడుకోవడానికి చాలా రకాల వేరియస్ డిఫరెంట్ వేరే ప్రాబ్లమ్స్ ఉంటాయి. గవర్నెన్స్ బాగాలేక, డెవలప్మెంట్ లేకపోవడం, జాబులు లేక జనాలు కష్టాలు పడడం, వర్షాలు రాక రైతులు పంటలు పండించలేకపోవడం, మర్డర్లు, రేపులు. కానీ ఇవేం మనకొద్దు. సినిమా పోవాలి, బ్యానర్ కట్టాలి, పాలు పోయాలి, స్టోరీ పెట్టాలి, మావాడు గొప్ప అంటే మావాడు గొప్ప. మళ్ళీ ఎవడైనా వీని ఫేవరెట్ హీరో ఒక్క మాట అంటే బుల్లిగాన్ నుంచి ఎల్లిగాన్ దాకా ప్రతి ఒక్కటి వార్నింగ్ ఇచ్చేటోడే. అఫ్ కోర్స్ ఇప్పుడు అమెరికాను కూడా అట్లనే తీర్చిదిద్దుతున్నాం అనుకోండి. బట్ జనరల్ ఇండియాలో అయితే ఒక 3 రకాల జనాలు ఉంటారు. నెంబర్ 1, నీ క్యాస్ట్ అంటే నీకు పిచ్చి, సారీ నీ హీరో అంటే నీకు ఇష్టం, సో నువ్వు కిడ్నీ అమ్మాయినా సరే ఫస్ట్ డే ఫస్ట్ షో పోతావు, అది నీ పిచ్చి. నెంబర్ 2, వీడు ప్యూర్ సినిమా పిచ్చాడు హూ డజంట్ కంప్లైన్ అబౌట్ ఎనీథింగ్ అండ్ జస్ట్ ఎంజాయ్స్ మూవీస్ రిగార్డ్లెస్ ఆఫ్ ద క్యాస్ట్, సారీ హీరో. నెంబర్ 3, టికెట్ రేట్లు ఇష్టం వచ్చినట్టు పెంచుతారు. ఒక మధ్యతరగతి కుటుంబం సినిమాకి పోవాలంటే ఎంత ఖర్చు అయితే తెలుసా అని మొత్తుకునేటోళ్ళు. అరే ఉల్లిగడ్డ, టమాటా రేట్లు పెరిగినప్పుడు ఫుడ్ అండ్ సివిల్ సప్లైస్ మినిస్టర్ అడిగినవాను, రోడ్డు మీద బొక్కలు ఎందుకున్నాయి, వర్షం పడితే రోడ్లు వాటర్ పార్కులు ఎందుకు అవుతున్నాయి, R&B మినిస్టర్ గల్ల పట్టుకున్నావా? బస్సులో సీట్ దొరకక ఫుడ్ బోర్డింగ్ చేస్తూ యాక్సిడెంట్ అయి చచ్చిపోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందని ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ని నిలదీసినవా? గవర్నమెంట్ హాస్పిటల్ బెటర్ సర్వీసెస్ లేక ప్రైవేట్ హాస్పిటల్ పోతే ఆస్తులు అమ్ముకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందని హెల్త్ మినిస్టర్ని క్వశ్చన్ చేసినవా? ఎప్పుడు చూడు టికెట్ రేట్లు పెంచిరు, పాప్కార్న్ ప్రైజెస్ పెంచిరు, కోక్ల ఐస్ ఎక్కువ వేస్తురు, ఇదేలల్లా. అదేంటంటే అంత బీపీ వచ్చింది, పోతారేమో అని భయపడ్డాను. మరి దీనికి సొల్యూషనే లేదా అంటే ఏం లేదు. ఒకవేళ ఉన్నా కూడా ఇంప్లిమెంట్ చేయనియరు. కానీ మనం గాల్లో లెక్కలేస్తాం కాబట్టి కాసేపు సరదాగా సొల్యూషన్స్ ఏంటో మాట్లాడుకుందాం. ఫస్ట్ దండి, సినిమా బడ్జెట్ తగ్గించడం. ప్రాబ్లం ఏంటంటే బడ్జెట్ తగ్గిస్తే క్వాలిటీ కూడా తగ్గొచ్చు. అండ్ అన్ని మూవీ ఇండస్ట్రీస్ బడ్జెట్ పెంచి బెటర్ మూవీస్ తీస్తుంటే వై స్టార్ట్ టు లిమిట్ అవర్ సెల్స్ వెన్ వీ కెన్ డూ మోర్ అనేది ఒక ఆర్గ్యుమెంట్, విచ్ ఇస్ అ ఫెయిర్ వన్. బిగ్గర్ బడ్జెట్స్ మైట్ లీడ్ టు బెటర్ మూవీస్. ఇది సెకండ్ అండి, అనుకున్న బడ్జెట్లో ప్లాన్డ్ స్కెడ్యూల్లో సినిమా తీసి రిలీజ్ చేసేలాగా స్ట్రిక్ట్ మెజర్స్ తీసుకోవడం. దానికి ముందు డైరెక్టర్ దగ్గర ఒక సెట్ స్క్రిప్ట్ ఉండాలి, ఒక విజన్ ఉండాలి, ఒక ప్లానింగ్ ఉండాలి. ఇవన్నీ ఎగ్జిక్యూట్ చేయడానికి ఒక మంచి యూనిట్ ప్రొడక్షన్ మేనేజర్ ఉండాలి. సో మేక్ షూర్ యూ హైర్ ఏ మంచి యూనిట్ ప్రొడక్షన్ మేనేజర్. థర్డ్ అండి,
హీరోలు వాళ్ళ ఫ్యాన్స్ గురించి ఆలోచించి తెలుగు ఇండస్ట్రీ బాగుగోగుల గురించి ఆలోచించి తక్కువ రెమ్యూనరేషన్ తీసుకోవడం. నాకు తెలిసి మన తెలుగులో కుదిరితే ఇంకొంచెం ఎక్కువ డిమాండ్ చేసే వాళ్ళే ఉన్నారు కానీ తక్కువ తీసుకునే హీరోలు యాక్టర్లు అయితే ఎవరు లేరు. అలా ఎవరైనా ఉంటే నా కళ్ళు తెరిపించండి, నేను వెయిట్ చేస్తుంటా. అప్పుడప్పుడు కొందరు ప్రొడ్యూసర్స్ అంటుంటారు, ఒక పెద్ద యాక్టర్ సినిమాకి ఎంతమంది కష్టపడతారు తెలుసా, మీరు ఇలా రివ్యూస్ చేసి వాళ్ళ ఫ్యామిలీస్కి అన్యాయం చేస్తున్నారు. ఇది ఎట్లుందంటే పాపం ఎమ్మెల్యేలు ఎంత డబ్బులు ఖర్చు పెట్టి ఎలక్షన్స్ లో గెలుస్తారు తెలుసా, ఒక 5 years దోచుకుంటే తప్పేంటి అన్నట్టుంది. బట్ ఐ పర్సనలీ థింక్ మూవీ ఇండస్ట్రీ షుడ్ కన్సిడర్ రివ్యూయర్స్ as మోటివేటర్స్ అండ్ సపోర్టర్స్, నాట్ ఎనిమీస్. ఎందుకంటే నీకు ఫ్రీగా నీ మూవీలో తప్పులు ఏమున్నాయో వెతికి మరీ పెడుతున్నారు, సో దట్ యూ కెన్ కరెక్ట్ ఇట్ నెక్స్ట్ టైం. నన్ను అడిగితే అసలు ఈ రివ్యూయర్స్ అందరూ రివ్యూ చేస్తున్నందుకు ప్రొడ్యూసర్ని పైసలు అడగాలి. అఫ్ కోర్స్ కొందరు పైసలు తీసుకున్నాకనే రివ్యూ చేస్తారు. ఐ మీన్ కన్సిడర్ ఇట్ యాజ్ డాక్టర్స్ టేకింగ్ మనీ అండ్ ఫైండింగ్ ఫాల్ట్స్ ఇన్ అవర్ బాడీ. ఇట్ ఈస్ ఫర్ అవర్ బెటర్మెంట్. ఏం చేద్దామంటావు మరి? ఇప్పుడు ఆలోచిస్తే అనిపిస్తుంది, అసలు నేను ఈ వీడియో ఎందుకు చేస్తున్నా, ఇందులో ఏం చెప్పాలనుకున్నా, దీనివల్ల నీకు యూజ్ ఏంటి అనే క్వశ్చన్స్కి నా దగ్గర అయితే ఆన్సర్ లేదు. కానీ నువ్వు ఈ వీడియో ఇప్పటివరకు చూసినావంటే నీకు పని లేదు, పోయి ఏదైనా పని చూసుకోరా బేవార్స్.